మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామాన ప్రియులని మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభునందు ప్రియులారా, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం నుంచి మనం కొన్ని సంగతులు చదువుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్సులో మేము ఒంటిగానైనను ఉండుట మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడనూ కదిలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిమి. మేము మీ వద్ద ఉన్నప్పుడు మనము శ్రమ అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా. అలాగే జరిగినది. ఇది మీకును తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. ఇందుచేతను నేను ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మల్ని ఒకవేళ శోధించునేమో అనియు మా ప్రయాసం వ్యర్థమైపోయేనేమో అనియు మీ విశ్వాసమును తెలుసుకొనవలనని అతను పంపితిని. తిమోతియు ఇప్పుడు మీ వద్ద నుండి మా వద్దకు వచ్చి మేము మిమ్మును ఎలాగూ చూడని అపేక్షించుచున్నామో అలాగే మీరును మమ్మను చూడని అపేక్షించుచు ఎల్లప్పుడూ మమ్మను ప్రేమతో జ్ఞాపకం చేసుకొనుచున్నారని మీ విశ్వాసమును గూర్చియు మీ ప్రేమను గూర్చియు సంతోషకరమైన సమాచారమును మాకు తెచ్చెను. అందుచేతను సహోదరులారా, మా ఇబ్బంది అంతట్లోనూ శ్రమ అంతట్లోనూ మీ విశ్వాసమును చూచి మీ విషయంలో ఆదరణ పొందితివి. ఏలయనగా మీరు ప్రభునందు స్థిరముగా నిలిచితిరా మేమును బ్రతికినట్టే. మేము మీ ముఖము చూసి మీ విశ్వాసమున్న లోపము తీర్చున్నట్లు అనుగ్రహించుమని రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా మన దేవుని ఎదుట మిమ్మును బట్టి పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు ఎలాగూ చెల్లింపగలము. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు తండ్రి, కృపగల మన ఆయన మీకు వందనాలు. ప్రేమించి ఇచ్చిన సమయానికి కృతజ్ఞతలు. మీ ఆత్మ ద్వారా నాయన మీ సేవకుని నోట మీరు మాకు అనుగ్రహిస్తున్న సంగతులకే కృతజ్ఞతలు. వాక్శక్తినిచ్చి మా అందరి కొరకు వినియోగించమని మాతో మాట్లాడమని యేసుప్రభు వారి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరొకసారి మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ తెస్సలోనికీయులకు రాసిన ఈ మొదటి పత్రిక పౌలు గారు తెస్సలోనిక సంఘానికి రాస్తూ ఈ 3వ అధ్యాయానికి వచ్చేసరికి కాబట్టి అని మొదలుపెట్టి ఈ శ్రమల వలన ఎవడను కదిలింపబడకుండునట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమే మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిని అని అన్నాడు. ఎందుకంటే తెస్సలోనిక వారు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, విశ్వాసబలంగా జీవించుతున్నారని మనం చెప్పుకున్నాం కదా. 2వ అధ్యాయంలో 13వ వచనంలో వారు 12వ వచనంలో 2వ అధ్యాయం 12లో మేము పరలోక రాజ్యంలో కూర్చున్నాం, క్రీస్తుతో పరలోకంలో కూర్చున్నాం, ఇక్కడ పరలోక రాజ్యాన్ని అనుభవించాలా అని ఎరిగిన వారు కాబట్టి, రాజ్యం అనుభవించటం అంటే విశ్వాసమూలంగా జీవించడం కాబట్టి 2:13లో వారు విశ్వాసమూలంగా జీవిస్తున్నారు. అనగా వర్తమాన వాక్యం అంటే ప్రజెంట్, ఈరోజు ఆయన ఏం మాట్లాడతాడు, రేపు ఆయన ఏం మాట్లాడతాడు, ఎల్లుండి ఏం మాట్లాడతాడు, అంటే ప్రతిరోజు ఆయన నాతోటి ఏం మాట్లాడతాడు, నాకు ఏ సందేశం ఇస్తాడు అని ప్రతిరోజు వర్తమాన వాక్యాన్ని వింటూ జీవిస్తున్నారు. ఆ వాక్యమే మీలో కార్యసిద్ధి. ఒక విశ్వాసులో కార్యాలు జరగాలంటే అతడు
దేవుని రాజ్యము అనుభవించాలంటే భూమి మీద విశ్వాసమూలంగా జీవించాలా. విశ్వాసమూలంగా ఎప్పుడు జీవిస్తాడో, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన నేను పరలోకంలో కూర్చోబెట్టబడ్డాను. సంఘంగా ఉన్న దినాలన్నిటిలో పరలోక రాజ్యం అనుభవించడం కొరకే పిలువబడ్డాను. రాజ్యం అనుభవించాలంటే విశ్వాసమూలంగా జీవించాలి. విశ్వాసమూలంగా జీవించటం అంటే వర్తమాన వాక్యమును బట్టి బ్రతుకుట. ఇక్కడ వర్తమాన వాక్యం అంటే అనుదిన వాక్యం. వర్తమానం ప్రజెంట్ సంఘకాలం అంతట్లో అనుదిన వాక్యాన్ని వింటూ బ్రతుకుట. దీన్ని ఏమన్నాడంటే ఆత్మచెప్పు సంగతుల చేత బ్రతుకుట అన్నాడు ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాలలో. రోమపత్రిక 8:2 జీవమిచ్చు ఆత్మ యొక్క నియమమును బట్టి బ్రతుకుతా అని అన్నాడు. ఇదే సంగతి యోహాను 6:63లో ఆత్మయే జీవింప చేయుచున్నాడు అని చెప్పాడు. దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వల్ల బ్రతుకుతా అన్నాడు. దీన్నే మత్తయి సువార్త 4:4లో. సో కాబట్టి ఇలాగ బ్రతుకుతున్న సంఘమును ఆ సమాజపు వారు బాధపెడుతున్నారన్నమాట. చూడండి 14 వచనం 2:14. అవును సహోదరులారా, మీరు యోదయాలో క్రీస్తు యేసునందున దేవుని సంఘములను పోలి నడుచుకున్న వారైతే వారు యూదుల వలన అనుభవించినట్టు శ్రమలే మీరును మీ సొంత దేశస్థుల వలన అనుభవించితిరి. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మల్ని హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మల్ని ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారును మనుషులకందరికీ విరోధులనై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదముట్ట వారి మీదకి వచ్చింది. యోదయాలో ఉన్న సంఘాలకి ఎట్టి హింస కలుగుతుందో, ఎట్టి శ్రమ కలుగుతుందో, సేమ్ అదే శ్రమ ఇప్పుడు తెస్సలోనిక వారు ఎదుర్కొంటున్నారు. పౌలు అదే అంటున్నాడు, మీరు విశ్వాసమును బట్టి నీతిమంతులుగా తీర్చబడి దేవుని కుమారులై పరలోకంలో కూర్చోబెట్టబడ్డారు, ఆత్మచేత ముద్రించబడ్డారు. ఈ సంగతి ఎరిగిన వారే, విశ్వాస విషయమై సంపూర్ణ నిశ్చయత కలిగిన వారే మీరు పరలోకంలో కూర్చున్నాం. ఈ సంఘము ఉన్న దినాల్లో పరలోక రాజ్యం అనుభవించాలని మీరు వర్తమాన వాక్యం వింటూ మీ విశ్వాసం వెల్లడవుతూ ఉండగా, మీ ద్వారా సువార్త ప్రకటించబడుతుండగా, ప్రభు కొరకు మీరు ప్రయాసపడుతుండగా, మీకు మీ సొంత దేశస్థుల ద్వారానే శ్రమ కలిగింది. యోదయాలో ఉన్న సంఘాలకి యూదుల ద్వారా ఎలా శ్రమ కలిగిందో మీకు కూడా సొంత దేశస్థుల ద్వారానే కలిగింది. యూదుల ద్వారా కలిగిన శ్రమ ఏంటి చెప్పాడు కదా పౌలు. ఆ యూదులు ప్రవక్తలను చంపారు, మమ్మల్ని బాధ పెట్టారు. ఇదంతా ఎందుకు చేశారంటే సువార్త ప్రబలకుండా, విశ్వాసం వెల్లడవకుండా, మన ద్వారా సువార్త ప్రకటించబడకుండా అనేక మంది అన్యజనులు విశ్వాసం ఉంచి ప్రభువును వెంబడించకుండా చెయ్యాలని దాంట్లో చేశారు. ఇప్పుడు అలా ఆలోచించండి. కాబట్టి పౌలు అంటున్నాడు, ఈ శ్రమలను బట్టి మీరు ఎవ్వరూ కదిలించబడకూడదు. ఈ శ్రమలను బట్టి మీరు ఎవ్వరూ కదిలించబడకూడదని 2వ వచనం రాశాడుగా, 3వ అధ్యాయం 2వ వచనం. ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండానట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిని. చూసారా, తిమోతిని పంపాడు. ఎందుకు? మనం ఎదుర్కొన్నట్టే తెస్సలోనిక వారు కూడా జీవించుచున్న క్రమంలో, వారు సువార్తను ప్రకటిస్తూ వారి విశ్వాసం వెల్లడవుతున్న క్రమంలో, వారి సొంత దేశస్థుల వల్లే వారు శ్రమలు ఎదుర్కొంటున్నారు. ఇక వారి పరిచర్య జరగకూడదని, వారి ద్వారా చుట్టుపక్కల ప్రాంతాలు ఎక్కడ సువార్త ప్రకటించబడకూడదని ఆటంకపరచబడుతున్నారు మన వల్లే.
అని తిమోతిని పంపాడు పౌలు. ఈ శ్రమల వల్ల వీళ్ళలో ఎవ్వరూ కదిలించబడకూడదు, ఎవ్వరూ తమ విశ్వాస విషయంలో బలహీనలు కాకూడదు అని వారిని హెచ్చరించుటకును వారిని ఆదరించుటకును తిమోతిని పంపాడు. సో ఏమని చెప్పారంట? అంతకుముందు పౌలు, తిమోతి, సిల్వాను వీళ్ళందరూ తెస్సలోనికలో పనిచేసినప్పుడు ముందే చెప్పారంట. ఏమని చెప్పారంటే, మేము మీ యొద్ద ఉన్నప్పుడు, 4వ వచనం ఉంది కదా, 3:4లో, మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమ అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగినది. ఇది మీకు తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. అర్థమైందా? ఇప్పుడు పౌలు చెప్తూ మనం శ్రమ అనుభవించవలసిన అవసరత ఉంటుంది. అట్టి శ్రమలు అనుభవించడానికి మనం అర్హులు అన్నాడు. ఎట్టి శ్రమలో? క్రీస్తు విషయమైన శ్రమలు అనుభవించడానికి విశ్వాస అర్హుడు, కానీ మిగిలిన శ్రమలు కాదు. క్రీస్తు విషయమైన శ్రమ, క్రీస్తు కొరకు వచ్చే నింద, క్రీస్తు కొరకు వచ్చే అవమానం, క్రీస్తు కొరకు వచ్చే దెబ్బలు, క్రీస్తు సువార్త విషయమైన శ్రమలు మనకుంటాయి. అంతేగాని సువార్త విషయమైన శ్రమలు అనుభవించడానికి మనం అర్హులం, కానీ విశ్వాస మూలంగా జీవించకపోవటం ద్వారా కలిగే శరీర సంబంధమైన శ్రమలకు మనం అర్హులం కాదు. అదే చెప్పాడు పేతురు రాసిన మొదటి పత్రికలో. మీరు చదివితే ఆఖరి అధ్యాయంలో 9వ వచనం చదవండి. 5వ అధ్యాయం పేతురు రాసిన మొదటి పత్రిక 5:9. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవి. ఏ విధమైన శ్రమలో? చూడండి 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండని కారణం చేత మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతుంటే మీరు దొరుకుతున్నారు. నిబ్బరమైన బుద్ధి లేక, మెలకువ లేక, అనుదిన తెస్సలోనిక సంఘం వలె వర్తమాన వాక్యాన్ని బట్టి జీవించిన కారణం చేత. ఎందుకు జీవించలేకపోతున్నారు? అనుదినం వాక్యం పట్ల ఎందుకు మెలకువ లేదు అంటే, మేము ఇక్కడ రాజ్యం అనుభవించాలి అనేది వాళ్ళకి తెలియట్లా. ఎందుకు తెలియట్లా? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు వారు ఆల్రెడీ పరలోకంలో కూర్చోబెట్టబడ్డారు అనే నిశ్చయత వారికి లేదు. విశ్వసించినప్పుడే, సువార్తను నమ్మినప్పుడే, ప్రభుని అంగీకరించిన ఆ క్షణమే నీతిమంతులమై, కుమారులమై, పరిశుద్ధులమై క్రీస్తుతో పరలోకంలో కూర్చోబెట్టబడ్డాం, పరిశుద్ధాత్మక ఆలయాలమయ్యాం. అది ఆ క్షణమే జరిగింది. పరలోకంలో కూర్చున్నాం. ఇక్కడ సంఘంగా ఉన్న దినాలంట్లో పరలోక రాజ్యం అనుభవించాలా. ఆ రాజ్యం అనుభవించుట అనేది విశ్వాస మూలంగా జీవించుట అని ఎరగక వారు జీవించలేకపోతున్నారు కాబట్టి అపవాదికి దొరుకుతున్నారు. అపవాదికి దొరికితే కలిగే శ్రమలేమో శరీర సంబంధమైన శ్రమలు. అవి మనం అనుభవించకూడదు. అట్టివి మీ కలగకుండా వల్లనే కోరుచున్నాను అన్నాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో. శరీర సంబంధమైన శ్రమలు మీకు కలగకూడదు అని అన్నాడు. మరి ఏ శ్రమలుగా? ఏ విషయమైన శ్రమలు? క్రీస్తు విషయమైన శ్రమలు మీకు కలగాల. మనం శ్రమ పడితే, విశ్వాసి శ్రమ పడితే యేసు ప్రభు విషయమై శ్రమ పడాల. అర్థమైంది? ఏ శ్రమ అయినా సువార్త విషయమైన శ్రమ రావాలా. సువార్త విషయమై ప్రభువును కూర్చిన పరిచర్య విషయం అంటే క్రీస్తు విషయమైన శ్రమలు మనం అనుభవించుటకు అర్హులము అని అన్నాడు. అందుకనే ఇట్టివి మనం అనుభవించాలని మీతో ముందు చెప్పానుగా అని అంటున్నాడు. సో అందుచేత ఇప్పుడు 5వ వచనం చదవండి. 3వ అధ్యాయం 5వ వచనం తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3:5. అందుచేత నేనును ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మల్ని ఒకవేళ శోధించనేమో అనియు, మా ప్రయాసం వ్యర్థమైపోయేనేమో అనియు, మీ విశ్వాసమును తెలుసుకొనవలనని అతనిని, అంటే ఎవరిని? తిమోతిని పంపాను. తిమోతి ఇప్పుడు మీ వద్ద నుండి నా దగ్గరకు వచ్చాడు. ఈ శ్రమలన్నింటిలో మీరు ఏమైపోయారు? మీరు కృంగిపోయారా? మీరు ఒకవేళ ఎవరైనా ఈ శ్రమను బట్టి ఆ విశ్వాస విషయంలో వెనకబడిపోయారా? బలహీనలు అయ్యారా? లేదంటే ఎందుకు వచ్చిందిలే మనకి ఇది అని అనుకుంటున్నారా? మేము అని మిమ్మల్ని ఆదరించడానికి, మిమ్మల్ని హెచ్చరించడానికి తిమోతిని పంపాను. సో తిమోతి మీ దగ్గరకు వచ్చి ఇప్పుడు నా దగ్గరకు వచ్చాడు. నా దగ్గరకు వచ్చి ఏం చెప్తున్నాడు సమాచారం?
తిమోతియు ఇప్పుడు మీ వద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మును ఎలాగూ చూడని అపేక్షించుచున్నామో అలాగే మీరును మమ్మును చూడని అపేక్షించుచు ఎల్లప్పుడూ మమ్మను ప్రేమతో జ్ఞాపకం చేసుకొనుచున్నారని మీ విశ్వాసమును గూర్చి మీ ప్రేమను గూర్చి సంతోషకరమైన సమాచారం మాకు తెచ్చారు. చూసారా, తిమోతి వెళ్తే వాళ్ళని ఆదరించుదామని వాళ్ళని స్థిరపరుద్దామని వెళ్తే అసలు తిమోతి వచ్చి అంటున్నాడు, అయ్యా పౌలు గారు, మనం వాళ్ళని ఎలా చూడాలనుకున్నామో ఈ శ్రమల్లో, ఈ క్రీస్తు విషయమైన సువార్త విషయమైన ఈ శ్రమల్లో వారు అలాగే స్థిరబుద్ధి కలిగి నిలబడ్డారు. అసలు ఏ బెదిరింపులకి బెదరట్లేదు, దేనికి బెదరట్లేదు. క్రీస్తు విషయమైన శ్రమ కొరకు, సువార్త విషయమైన శ్రమ కొరకు వారు చాలా బోల్డ్గా, ధైర్యంగా నిలబడ్డారు. అసలు మన ప్రయాస ఏమీ వ్యర్థం అవ్వలేదయ్యా అక్కడ. అసలు మనం ఎలాగునో వారికి ప్రకటించామో ఆ ప్రకటన అంతటిని అలంకరించినట్లు వారు జీవిస్తున్నారయ్యా అని చెప్తే పౌలు ఎంత సంతోషిస్తున్నాడంట చూడండి. మీ విశ్వాసమును గూర్చి మీ ప్రేమను గూర్చి సంతోషకరమైన సమాచారం మాకు తెచ్చెను. అందుచేత సహోదరులారా, మా ఇబ్బంది అంతట్లోను శ్రమ అంతట్లోను మీ విశ్వాసమును చూసి మీ విషయంలో ఆదరణ పొందితిమి అన్నాడు. చూసారా, వీళ్ళ ఇబ్బందులు ఉన్నారు, అందుకని ఎందుకు అంటున్నాడు చెప్పండి. ఈ 2వ అధ్యాయం 17-18లో నేను మీ ముఖం చూడాలి, మీ దగ్గరికి రావాలి, మీతో మాట్లాడాలనుకున్నాను, కానీ మాకు అవకాశం సాతాను మమ్మల్ని అభ్యంతరపరిచాడు, మేము చాలా శ్రమలు ఎదుర్కొంటున్నాం అని చెప్పాడు. అసలు తిమోతి వెళ్ళేసరికి తెస్సలోనిక వారు తిమోతి, పౌలు తెస్సలోనిక వారిని శ్రమలన్నింటిలో ఎలా చూడాలనుకుంటున్నారో వాళ్ళు కూడా మా సేవకులు, మా ప్రియులు పౌలు గారు, తిమోతి, సిల్వాను వీళ్ళందరూ పరిచర్య విషయంలో అక్కడ కూడా మాలాగానే శ్రమ పడుతున్నారో వారు కూడా ఈ శ్రమలను బట్టి కదిలింపబడుకున్నట్లు, అన్యజనులకు సువార్త ఈ శ్రమలను బట్టి ఆగిపోకుండానట్లు, సువార్త ఆటంకపరచబడుకున్నట్లు మా సేవకులకు ఆదరణ ఈ ప్రభువున వాళ్ళ కూడా ఎలాగో మిమ్మల్ని చూడాలనుకుంటున్నాం, మీరు కూడా అలాగే మమ్మల్ని చూడాలనుకుంటున్నారు అని అన్నాడంటే, వీళ్ళు ఇన్ని శ్రమలు అనుభవిస్తూ వీళ్ళు నిలబడటం మాత్రమే కాదు, వీళ్ళ సేవకులు వీళ్ళ బాధ్యత కలిగిన ప్రియులందరూ పనిచేస్తున్న స్థలాల్లో ఉన్న శ్రమలు బట్టి వాళ్ళ కొరకు కూడా వీళ్ళు ప్రార్థన చేస్తారు. అంటే అదే చెప్పాడుగా, మేము మిమ్మల్ని ఎలాగూ చూడన అపేక్షించుచున్నాం, మీరును మమ్మల్ని అలాగే అపేక్షించుచు ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రేమతో జ్ఞాపకం చేసుకొనిచున్నారని 3:6 తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3:6. మీ విశ్వాసమును గూర్చి మీ ప్రేమను గూర్చి సంతోషకరమైన సమాచారం వచ్చింది. ఎంత ఆనందం! అసలు ఇదే అంటున్నాడు అనమాట. ఇలా మీరు జీవించటమే రేపొద్దున ప్రభు వచ్చినప్పుడు ఆయన ముందు మా మహిమ మీరే, మా కిరీటం మీరే, మా అతిశయం మీరే, మా ఆదరణ మీరే. అసలు మేము ఇంత పరిచర్య చేశాం, మాకేంటి అని అనుకుంటున్నారా మీరు? ప్రస్తుతం ప్రభు మా అవసరతలన్నీ అద్భుతంగా తీరుస్తున్నాడు, మమ్మల్ని చక్కగా నడిపిస్తున్నాడు, మేము ఎక్కడికి వెళ్తే అక్కడ విజయాలు ఇస్తున్నాడు, అనుదిన జీవితంలో గొప్ప క్షేమము నెమ్మదిస్తున్నాడు. మాత్రమే కాదు, రేపు ప్రభు ఎదుట ప్రత్యక్షమైనప్పుడు మనందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట అసలు మిమ్మును బట్టి మాకు కలిగే అతిశయం ఇంకా చాలా ఎక్కువ, ఆనందం మరీ ఎక్కువ, కిరీటం మాకుంది. అసలే మిమ్మును బట్టి మీరు ఇలా జీవిస్తే మిమ్మును బట్టి మాకు ఎక్కువైన మహిమ ఆయన ఇస్తాడు అని చెప్తున్నాడు అనమాట. అందుకనే ఈ సంగతులన్నిటిలో 7వ వచనం, అందుచేత సహోదరులారా, మీ ఇబ్బంది అంతట్లోనూ శ్రమ అంతట్లోనూ మీ విశ్వాసమును చూసి మీ విషయంలో ఆదరణ పొందితిమి. చూసారా, వారికి ఇబ్బందులు ఉన్నాయి, సువార్త విషయమైన ఇబ్బందులు తెస్సలోనిక సంఘానికి ఉన్నాయి. కానీ ఈ పరిస్థితుల్లో సేవకుడు అన్ని ఇబ్బందుల మధ్యన విశ్వాసి ఒకవేళ బలహీనపడిపోతుంది. మీరు ఆలోచించండి, ఒక సేవకుడు ఆలోచన ఎలా ఉంటుంది? ఒక విశ్వాసి శ్రమలో కింద వెళ్తున్నాడంటే, ఇరుకులు గుండా వెళ్తున్నాడంటే, ఇబ్బందులు గుండా వెళ్తున్నాడంటే ఆ సేవకుడు మనసంతా ఒకటే అయిపోద్ది. ఏంటో తెలుసా? నిజంగా యథార్థంగా పనిచేసే సేవకుడు, సత్యాన్ని అనుసరించి పనిచేసే సేవకుడు, దేవుని కృపను బట్టి పనిచేసే సేవకుడు, ప్రభువా ఈ శ్రమల గుండా వెళ్తున్నాడు, ఇబ్బందులు గుండా వెళ్తున్నాడు, అతన్ని ఆదరించే వర్తమానం అతనికి దయచేయి. ఈ శ్రమలను బట్టి, ఇబ్బందులను బట్టి ఆ వ్యక్తి తన విశ్వాస జీవితంలో కృంగిపోయి వెనకజారిపోకున్నట్లు,
కృప చూపించు. అసలు తాను ఎందుకు ఈ శ్రమలు ఎదుర్కొంటున్నాడో తనకు అర్థమవునట్లు నువ్వు మాట్లాడు. జీవించటానికి సహాయం చేయి. విశ్వాస మూలంగా జీవించటానికి సహాయం చేయి. నీ నోటి మాటను బట్టి జీవించడానికి సహాయం చేయి. ఆత్మ చెప్పు సంగతుల చేత నడిపించబడటానికి సహాయం చేయి. దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించటం నేర్పించు. ఇలాగన విశ్వాస మూలంగా జీవించటనే జీవితాన్ని నేర్పించు. అలా జీవిస్తున్న క్రమంలో జయించటం నేర్పించు అని ప్రార్థన చేస్తాడు. యథార్థంగా పరిచర్య చేసేవాడు, సత్యాన్ని ఎరిగిన సేవకుడు. అదే ఈ సత్యము ఈ క్రమం తెలియని సేవకుడు ఏమంటాడు? నువ్వేం చేసావో చూసుకో, నువ్వెందుకు ఇలాగ అయిపోయి చూసుకో, దేవుడు నిన్ను వదిలేశాడు, దేవుడు నిన్నేక సాతానికి అప్పగించేశాడు, అలా బెదిరిస్తాను. వాస్తవానికి విశ్వాస మూలంగా మనం జీవించకపోతే దేవుడు తిరిగి మనల్ని ఆయన నోటి నుండి వచ్చే మాట వలన ఆదరించబడుతూ జీవించే ఆ గొప్ప జీవితంలోనికి, దేవుని కార్యాలు చూసే గొప్ప జీవితంలోకి ప్రవేశపెట్టడానికి, మనల్ని సరిచేయడానికి శిక్ష చేస్తాడు. శిక్ష ఉంది, కానీ శిక్షావిధి ఉండదు. శిక్షావిధి ఉన్నట్టుగా చెప్తారనమాట. కానీ తండ్రి కుమారుని శిక్షించినట్టుగా శిక్షిస్తాడు. సో కాబట్టి ప్రియులారా, సంగతులు మీరు తెలుసుకోండి. వీటిని జాగ్రత్తగా ప్రభువులో గ్రహించండి. కాబట్టి ఈ సంగతులన్నిటి విషయంలో ప్రభు మీకు గ్రహింపించినట్లుగా ప్రార్థన చేస్తూ ఉన్నా. మీరు కూడా సత్యాన్ని గ్రహించండి. శరీర సంబంధమైన శ్రమలు శరీరానుసారమైన జీవితాన్ని జీవించడం ద్వారా వచ్చేవి. క్రీస్తు విషయమైన శ్రమలు క్రీస్తును హత్తుకుంటూ విశ్వాస మూలంగా జీవిస్తూ ఉన్న క్రమంలో పరిచర్య విషయమైన భారము, సంఘం విషయమైన భారము, వాక్యం విషయమైన ఆసక్తి, ప్రభు విషయమైన ఆసక్తి కలిగి జీవిస్తున్నప్పుడు వచ్చే శ్రమలు, ఆత్మానుసారంగా జీవిస్తున్నప్పుడు మనకు వచ్చే శ్రమలేమో క్రీస్తు విషయమైన శ్రమలు. శరీరానుసారంగా జీవిస్తున్నప్పుడు శరీర ఇచ్చలను బట్టి, శరీర కోరికలను బట్టి, వీటిని బట్టి మన సొంతంగా జీవించేస్తున్న విశ్వాసి శరీరానుసారంగా జీవిస్తున్నాడు అనుకోండి, శరీర సంబంధమైన శ్రమలు ఎదుర్కొంటాడు. ఆత్మానుసారంగా జీవిస్తే క్రీస్తు విషయమైన శ్రమలు ఎదుర్కొంటాడు. అంతేగాని శరీర సంబంధమైన శ్రమలు వచ్చినప్పుడు నేను శరీరానుసారంగా ప్రవర్తిస్తున్నాను అని ఎరిగి, ప్రభువా ఇలా కాదు, మీరు చదువుకోండి. 119వ కీర్తన 24, 25 వచనాలు, 26 వచనాల్లో దావీదుకు ఒకటి అర్థమైపోయింది. నా ప్రాణం మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యమును బట్టి నన్ను బ్రతికించు అని అడిగాడు. తనకు అర్థమైపోయింది, విశ్వాసిగా తనకు అర్థమైపోయింది, తన మనసు భూ సంబంధం వాటి మీదకి వెళ్ళిపోతుంది, మంటి సంబంధం వాటి మీదకి వెళ్ళిపోతుంది. ఇది కాదు కదా నేను జీవించాల్సిన జీవితం. నీ వాక్యాన్ని బట్టి కదా ఒక విశ్వాసగా నేను జీవించాల్సింది. నీ నోటి మాటను బట్టి, నీ వాక్యమును బట్టి, ఆత్మ చెప్పు సంగతులను బట్టి, విశ్వాస మూలముగా నేను జీవించాలి. విశ్వాస వాక్యాన్ని తీసుకుంటా, నీ వాక్యాన్ని బట్టి బ్రతికించని అడిగాడు. అది అడగాలి విశ్వాసి. శరీర సంబంధమైన శ్రమలు నీకు కలుగుతున్నాయంటే, ఖచ్చితంగా శరీర సంబంధమైన శ్రమలు గుండా విశ్వాసి వెళ్తున్నాడంటే శరీరానుసారమైన మనసు కలిగి జీవిస్తున్నాడు. శరీరానుసారమైన మనసు మరణం అన్నాడు. రోమపత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో శరీరానుసారమైన మనసు మరణం అంటే శరీరానుసారమైన మనసు కలిగి విశ్వాసి జీవిస్తున్నప్పుడు చనిపోతాడు. దాని అర్థం ఏంటి? జయ జీవితం ఉండదు, పరిస్థితులన్నిటిలో ఓడిపోతాడు. శరీర సంబంధమైన శ్రమలు వచ్చేస్తాయి. ఆత్మానుసారంగా జీవిస్తే అన్ని విషయాల్లో జయిస్తాడు. శ్రమ, క్రీస్తు విషయమైన శ్రమ, సువార్త విషయమైన శ్రమ అనుభవిస్తాడు. అది మనందరం అనుభవించాల్సిన శ్రమ. అది అట్టి శ్రమలను అనుభవించుటకు యోగ్యులం, పాత్రులం ప్రభు కొరకు. అంతేగాని తిండి లేక, అది లేక, ఇది లేక, ఏమి లేక మనం శరీర సంబంధమైన శ్రమలు, మన శరీరానుసారమైన మనసును బట్టి మనం జీవిస్తూ శరీర సంబంధమైన శ్రమలకు వెళ్తున్నామంటే జీవించట్లేదు, విశ్వాస మూలంగా జీవించట్లేదు, ఆత్మానుసారంగా జీవించట్లేదు అని మీకు అర్థమయ్యి
ప్రభు దగ్గరకు వచ్చి నీ ఆత్మ ద్వారా నన్ను నడిపించు. పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు, ఆయన ద్వారా నడిపించు, ఆయన నడిపింపులో నన్ను ఉంచు, ఆ నడిపింపులో నేను నడవటానికి సహాయం చేయి. ఆత్మానుసారంగా జీవిస్తూ శరీర సంబంధమైన ఇచ్చలకు కోరికలకు దూరంగా ఉంటూ శరీర శ్రమలు వీటన్నిటికి దూరంగా ఉంటూ ఆత్మానుసారంగా జీవిస్తూ క్రీస్తు విషయమైన శ్రమలు సంతోషంగా అనుభవించే అనుభవానికి నన్ను నడిపించు అని ప్రార్థన చేసుకోవాలి. దేవుడు అటు కృప మీ అందరికీ దయచేయను గాక. ఈ సంగతులు ప్రభు ఇంకా మీకు గ్రహింపు చేస్తాడు, ఇబ్బంది ఏమి లేదు. దేవుడే ప్రభు మనకు నేర్పిస్తాడు. అటు కృప దేవుడు మనందరికి దయచేయను గాక. ప్రార్థన. దయగల మా తండ్రి, కృపగల మా నాయన, మీకు వందనాలు. ప్రేమించి ఇచ్చిన సందేశానికి కృతజ్ఞతలు. మా ప్రియులను నాయన వీళ్ళందరూ దీవించమని ఆశీర్వదించమని, జ్ఞానము ప్రత్యక్షత గల మనసు ఇచ్చి సంగతులన్నీ నాయన గ్రహించి సాగిపోవటానికి కృప చూపించమని, నాయన వారిని వారి కుటుంబాలను బహుగా దీవించమని, నాయన సత్యాన్ని స్పష్టంగా ఎరగటానికి సహాయం చేయమని క్రీస్తు యేసు వారి కరుణామన స్తుతులు స్తోత్రాలు చెల్లించి ప్రార్థన చేస్తూ ప్రియులందరూ మీ కృపాస్థలకు అప్పగించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించును గాక. అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటాం.